కొత్త సినిమా రిలీజ్ అవుతుంటే యాక్టర్ కటౌట్స్ కి పాలాభిషేకం చేయడం, గుడిలో దేవుడికి చేసే రిచువల్స్ అన్ని హీరో కటౌట్స్ కి చేయడం వరకు వెళ్ళింది. కొంతమంది అయితే కృష్ణుడి ఫోటోని సీనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోస్ తో రీప్లేస్ చేసేసుకున్నారు. తమిళనాడులో అయితే కొంతమంది జీసస్ ఇమేజెస్ ని ఎంజీఆర్ గారు జీసస్ గెటప్ ఇమేజెస్ తో రీప్లేస్ చేసుకున్నారు. వైఎస్ జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 1999లో తమిళనాడు తిరుచిరపల్లిలో ఖుష్బూకి కుషంబిగల్ దేవాలయం, 2001లో జంషెడ్పూర్లో మాధురి దీక్షిత్కి, కోల్కతాలో అమితాబ్ బచ్చన్కి, 2008లో తమిళనాడు తిరునెల్వేలిలో నమితాకి, 2009లో ఒరిస్సా సంబల్పూర్లో మహాత్మా గాంధీకి, 2010లో యూపీ నాగ్పుర విలేజ్లో మాయావతికి, 2011లో తమిళనాడు తిరునింద్రవూర్లో ఎంజీఆర్కి, కర్ణాటక కోలార్ డిస్ట్రిక్ట్లో రజనీకాంత్కి, 2013లో తమిళనాడు మదురైలో హన్సికాకి, అలాగే బీహార్లో సచిన్ టెండూల్కర్కి, 2014లో తెలంగాణ మెహబూబ్ నగర్లో సోనియా గాంధీకి, 2015లో గుజరాత్లో నరేంద్ర మోదీకి, రీసెంట్గా 2025 ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్లో బాపట్లలో సమాంతాకి, ఇంకా కొన్ని రోజులు ఆగితే పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళకి కూడా కట్టేసేలా ఉన్నారు. ఈ టైప్ ఆఫ్ బిహేవియర్స్ని సైకాలజిస్ట్ స్టడీ చేసి దీనికి సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అని పేరు పెట్టారు. సెలబ్రిటీకి రియల్ లైఫ్లో ఏమన్నా ప్రాబ్లం వస్తే వీళ్ళు కూడా ఫీల్ అయిపోతుంటారు. వాళ్ళ కోసం సోషల్ మీడియాలో సపోర్ట్ చేసేస్తుంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మా హీరో కోసం ఏం చేయమని చెప్పినా చేసేస్తా అనేవాళ్ళు. ఫ్యానిజం పిచ్లో క్రైమ్స్ చేస్తున్నారు కొంతమంది. దీనికి కారణం మనమే వాళ్ళకి ఓవర్ పవర్స్ ఇస్తున్నాం. అ సెలబ్రిటీ మే యాంప్లిఫై ద మెసేజ్ బట్ దే ఆర్ నాట్ ది మెజర్ ఆఫ్ ట్రూత్. అతి సర్వత్రా వర్జయేత్.